ఒకప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణంరాజు అభిమానులు దశాబ్దాల పాటు హోరాహోరీగా పోరాడుకున్నారు. అప్పుడు మొబైల్ యాప్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వగైరా లేవు కనుక అవి కార్చిచ్చులా వ్యాపించేవి కావు. కేవలం వీరాభిమానుల మధ్య మాత్రమే ఆ యుద్ధాలు జరుగుతుండేవి. మిగిలిన వారందరూ ప్రేక్షకులుగా మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏఐతో సహా అత్యాధునిక యుద్ధ పరికరాలు, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సువిశాలమైన యుద్ధ వేదికలు అన్ని అందుబాటులోకి వచ్చేసాయి. కనుక ఇప్పుడు సినీ అభిమానుల యుద్ధాలతో ఇరువైపులా సైన్యాలు, ఆయుధాలు పెరిగాయి. అలాగే ప్రేక్షకులు కూడా పెరిగారు. ఆ ప్రేక్షకులలో మేధావులు కూడా తలో పక్కా చేరి ఉడతా భక్తిగా సమిదలు వేస్తూ ఆ మంటలు కార్చిచ్చులా మార్చేందుకు తమ అమూల్యమైన సమయం కేటాయించి చాలా నిబద్ధనతో పనిచేస్తుంటారు. ఇంతకీ విషయం ఏమిటంటే, మెగా అల్లు కుటుంబాల మధ్య చిన్నగా మొదలైన మంట కార్చిచ్చులా సోషల్ మీడియాలో వ్యాపించడం గురించి. ఇండస్ట్రీలో మెగా సింహాసనం కోసం రెండు కుటుంబాల మధ్య పోరాటాలు మొదలయ్యాయని వాటి సారాంశం. చిరంజీవి కెరీర్ ముగింపు దశలో ఉందని, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు కనుక మెగా సింహాసనంపై తన కొడుకుని కూర్చోబెట్టుకోవాలని అల్లు అరవింద్ తహతహలాడుతున్నారని, అందుకే కొడుకు భుజంపై తుపాకీ పెట్టి మెగా కుటుంబాన్ని షూటింగ్ చేస్తున్నారని కొందరు ఎంపైర్లు కనిపెట్టి చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా ఓ సినీ ఫంక్షన్ లో అల్లు అర్జున్ నేను చెప్పను అనే డైలాగ్ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మొదలు మొన్న మరో ఫంక్షన్ అల్లు అర్జున్ మాట్లాడిన మాటల వరకు ప్రతిదీ జాగ్రత్తగా నోట్ చేసుకొని ఎవరికీ తెలియని ఆ వ్యాఖ్యల అర్థ తాత్పర్యాన్ని విడమర్చి చెప్పి, అందువల్ల తమ అల్లు అర్జున్ పుష్ప కంటే చాలా డేంజర్, అతని తండ్రే అసలు విలన్ అని నిర్ధారించేశారు. బొత్తిగా కృతజ్ఞత లేని ఈ అల్లు బ్యాచ్ ని బ్యాన్ చేస్తే బాగుంటుందని, అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడం చాలా అత్యవసరమని ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. అయితే కంటికి కనబడని అక్షాంశాల, రేఖాంశాల వంటిదే ఈ మెగా సింహాసనం కూడా. అలవైకుంఠపురంలో అంతటి ఉదాత్త హీరో మావాడు. కుర్చీల కోసం ఆరాటపడే అవసరం, తీరిక రెండూ లేవు మా పుష్పకి. ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, తెలుసుకోకుండా నిప్పుతో చలగాట మారుతున్నారు అంటూ ఇటువైపు నుండి కూడా మిసైల్స్ పేలుతున్నాయి. కనుక ఈ యుద్ధాలు ఇప్పట్లో ఆగేవి కావు. కానీ ఇండస్ట్రీలో ఒకరి స్థాయిని వారి విజయాలే నిర్ణయిస్తాయనే సంగతి మర్చిపోకూడదు. వరుసగా 4-5 ఫ్లాపులు పడితే ఎంత పెద్ద హీరో అయినా జీరో అయిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే తమ స్థానం కాపాడుకునేందుకు ప్రతి హీరో, హీరోయిన్ తాపత్రయపడుతుంటారు. అయితే ఆ స్థానం కోసం ఒకరినొకరు తొక్కేసుకోవాలని ప్రయత్నిస్తే అందరి కాళ్లకు బురద అంటుకుంటుంది. కనుక సినిమాల ద్వారానే ఆ స్థానం పదిలం చేసుకోవడం చాలా ఉత్తమం. వారు అదే పనిలోనే ఉంటారు కూడా. కానీ హీరోలందరూ ఎవరి పని వారు చేసుకుపోతుంటే సోషల్ మీడియాలో మేధావులకు ఇక గుర్తింపు ఎలా లభిస్తుంది? అందుకే నిప్పు ఉన్నా లేకపోయినా పొగ రాజేస్తుంటారు. కనుక కాలక్షేపం కోసం చాలా మంది ఆ మంటలో చలి కాచుకుంటుంటారు.